నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 27 ఏప్రిల్ 2026 సోమవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది దోస్తులు ఏదైనా చిన్నగా ఎక్కడైనా గొడవ అవుతుంది, అరే గిడిదాకా వైద్యం రారా అంటే పాపం ఫ్రెండ్ని నమ్మి వెనక ముందు ఏం ఆలోచించక రమ్మన్నాడు కదా, మన ఫ్రెండే కదా అని వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నా, దయచేసి తప్పు అనుకోవాలి. మనోళ్ళు ఏమనుకుంటారంటే, ఎగ్జాంపుల్ చెప్తా సార్. కర్ణుడు మహాభారతం స్టోరీల మొత్తంలో నేను బాగా అభిమానించే హీరో. కానీ మహాభారతం మొత్తంలో మనం అభిమానించే, నేనైతే చాలా అభిమానిస్తా కర్ణుని. కానీ అతడు ఎంచుకున్న మార్గం తప్పు. అర్జునుని కంటే బలవంతుడు, ఎన్నో విద్య నేర్చుకున్నాడు. కానీ అతడు చేసిన మిస్టేక్ ఏంటంటే, అతడు ఎవరి తరపునైతే నిలబడ్డదో వాళ్ళు తప్పు. ఇప్పుడు అదేదో సినిమాల శాస్త్రం ఉంటుంది, గంజాయి మొక్కల తులసివనం ఉంటే అది కూడా గంజాయి మొక్కనే అయిపోతుంది అన్నట్టు. మనం ఎవరితోటి దోస్తానని చెప్తున్నాం, ఆ దోస్తు వల్ల రేపు మనకేమైనా ఇబ్బంది అవుతుంది అనేది కూడా ఈ రోజులలో మనం ఆలోచించుకోవాలి. కొన్ని సంవత్సరాల క్రితం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఇప్పుడున్న సజ్జనర్ సారు వరంగల్ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది. యాసిడ్ దాడి చేసిన వ్యక్తితోటి ఇంకో 2 పిల్లలు రమ్మనంగానే పాపం వెంబడి వేరు. అందులో ఒక అబ్బాయి అంటే పాపం ఇట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ కాడంట, చాలా మంచోడంట. పోసినోడు వెంబడి పోయినందుకు, అంటే నా బండి నడిపినోడు వేరే, పోసినోడు వేరే, వెనకాల కూర్చున్నాడు పాపం ఈ పిల్లాడు కూడా అప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయాడు. వాళ్ళ నాన్న వార్త విని వాళ్ళ నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడున్న సమాజంలో చాలామంది, రీసెంట్లీ మనకు తెలిసిన కొంతమంది కూడా ఇట్లనే 2 చిన్న పిల్లలు, ఓ పిల్లగాడు అరే మా ఇంటి కాడకి ఇట్లా చిన్న గొడవ అవుతుంది రారా అంటే, ఇక ఫ్రెండ్ కదా పిలిచి నేను పోయినందుకు మర్డర్ కేసులు ఇరికారు, జైలుకు కూడా వేరు. దీనివల్ల ఏమవుతుందంటే, మీకు భవిష్యత్తులో మీరు ఏది కూడా సాధించలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చెయ్యని తప్పుకు జైలుకోవడు, ఆ జైలుకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న జనాలు మీరే తప్పు చేసినట్టు మిమ్మల్ని క్వశ్చన్లు చేసుడు, వెనకాల మీ గురించి మాట్లాడు, మిమ్మల్ని ఇంకొక రౌడీని తయారు చేసే పరిస్థితులు మీ చుట్టూ నెలకొంటాయి. అందుకే ఫ్రెండ్షిప్ చేయరి, మంచి దోస్తానే చేయరి, మంచి విషయాలకు పోయి సపోర్ట్ చేసి నిలబడు. ఎక్కడన్నా మనోళ్ళకి ఏమైనా అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయం తరఫున న్యాయం కోసం కొట్లాడు ఆపోజిట్గా. అంతేగాని అనవసరంగా ఏదన్నా పెద్ద పెద్ద ఇష్యూలల్లో వాడేవాడు మనకు దోస్తు కదా రమ్మన్నాడు కదా పోదామని పైరు అనుకోరి ఉట్టిగా బలైపోతారు. ఇది నేను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడున్న వ్యవస్థలో కాలేజ్ పిల్లలు అంటే టీనేజ్ పిల్లలు పాపం తెలిసి తెలియక వాళ్ళ ఫ్రెండ్స్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉన్న దగ్గర బైక్ ఉందో కారు ఉందో వారు రమ్మనగానే వాళ్ళ వెనకాల పోయి డ్రైవింగ్ చేసి లైసెన్స్ లేక యాక్సిడెంట్లు చేస్తున్నారు, తాగి బండ్లు నడుపుతారు. అంటే మీకు ఒక్కసారి మీ మీద ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మీ భవిష్యత్తు బాగా భయంకరంగా ఉంటుంది. మీరు అనుకుంటారు ఏంటంటే, నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మాకు ఆర్థిక పరిస్థితి స్ట్రాంగ్ ఉంది, మేము ఎందుకు భయపడలేము. కానీ అది ముమ్మాటికి జీరో, అది తప్పది. మీరు తప్పు చేస్తే మీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా చట్టం ముంగట మన అందరం ఒకటి. ఇంకోటి, మీ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంది కావచ్చు, మీరు బయటపడతారు. కానీ మీ తర్వాత మీ వెనకాల ఉన్నోడు అనాథ, సపోజ్ ఆడు గరీబోడు అనుకుందాం, వాని పరిస్థితి ఏంటి? ఈ మధ్యలోనే ఒక సినిమా వచ్చింది, బేబీ సినిమా. అందులో హీరోలను పోలీసులు అరెస్ట్ చేస్తే, ఒక హీరో బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఉండి ఇడిపిస్తే, నాగేంద్రరావు క్యారెక్టర్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న క్యారెక్టర్ చేసిన తండ్రి ఏమంటాడంటే,
అవు ఆ పిల్లాన్ని ఇడిచిపెడుతున్నావు, ఈ పిల్లాన్ని ఎందుకు ఇడిచిపెడతావు, చేస్తే ఇద్దరి మీద కేసు చేయి, లేకపోతే ఇద్దరిని ఇడిచిపెట్ట అంటే అట్లా నిజాయితీ పరువులు దొరకడం కష్టం. మనం ఏమనుకుంటామంటే పిల్లలు రమ్మనంగానే ఎంబడి పడిపోవుడు, లేకపోతే అక్కడ పోకపోతే వీడు ఏడ ఫీల్ అవుతాడు అని ముఖం మీద చెప్పారు. నేను ఇట్లాంటి దాంట్లో నేను ఇన్వాల్వ్ కాంటారు పోయి మేము అంత సినిమా లేదు మాకు. అసలు దోస్తాన కూడా వద్దు, మనకు కడి వేసుకోరు. చిన్నపిల్లలు సరైన ఏజ్ లేదు, రమ్మనంగానే పోతుర్రు. అక్కడ ఏదైనా సంఘటన జరుగుతానులా ఎఫ్ఐఆర్లో మీ పేరు నమోదవుతుంది. తర్వాత మీరు భవిష్యత్తులో ఏదైనా గవర్నమెంట్ జాబ్కు మీరు ఏదైనా క్వాలిఫై అయినా దానివల్ల మీరు డిస్క్వాలిఫై అవుతారు, మీకు ఉద్యోగమే రాదు. అందుకే కర్ణుడు ఏం చేసిండు, దుర్యోధన తరఫున నిలబడ్డాడు. ఏమైంది లాస్ట్? ఎంత దాన ధర్మాలు చేసినా, ఎంత గొప్పోడైనా కానీ అధర్మం వైపు నిలబడితే కథమే. అందుకే మనల్ని ఎవరన్నా రారా బాబు గిడిదాకా పోదామంటే సబ్జెక్ట్ తెలుసుకోరు, విషయం ఏందో తెలుసుకోరు, పోర్రి అందులో ఇన్వాల్వ్ కాకూరి, దూరంకి వెళ్ళి ఫస్ట్ ఏందో చూడండి. చూసిన తర్వాత అప్పుడు పర్లేదు వీళ్ళ తరఫున న్యాయం ఉంది, వీళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చు. ఇసొంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే అన్యాయం తరఫున మనం అగ్నెస్ట్గా నిలబడ్డ వాళ్ళం అవుతాం. ఇప్పుడు హైదరాబాద్లో ఇది ఓ సింగర్కి సంబంధించిన పెద్ద ఇష్యూ జరుగుతుంది. దాంట్లో పాపం అమాయక ప్రజల తరఫున చాలామంది ఓయూ స్టూడెంట్లు వీళ్ళందరూ నిలబడి మాట్లాడుతున్నారు. దోసంటే దాంట్లో ఉండదు. కానీ వాడవడో దోస్తు రమ్మన్నాడు అనగానే ఎగేసుకొని పోతే ఆడేం జరుగుతుంది, అక్కడ మనం ఉన్నా లేకున్నా మన పరిస్థితి. అప్పుడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు సజ్జనార్ సారు వరంగల్ జిల్లా వేసుకున్నప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో యాసిడ్ పోసినోడు ఒక్కడే, కానీ ఇద్దరు ఎంబడి వేయరు. ఒకడు వెనక కూర్చున్నాడు, ఒకడు బండి నడిపి, ముగ్గురిని ఎన్కౌంటర్ చేశారు. వెనక కూర్చున్న అలా నాన్న కోటీశ్వరుడు, మళ్ళీ ఆ పిల్లాడు మంచోడు, రమ్మంటే పోయినట్టు. ఆ పిల్లానికి ఏం తెలియదు. అలా నాన్న పిల్లాడిని ఎన్కౌంటర్ చేసిన వార్త తినగానే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. కావాలంటే మీరు నేను చెప్పింది ఒకసారి తెలుసుకోరు, అప్పటి న్యూస్ ఛానళ్ళలో చెక్ చేసుకోరు, తెలుస్తుంది. నాకు తెలిసిన ఈ మధ్యకాలంలో బాగా దగ్గర వాళ్ళ ఇంటికాడ వేరే ఒక అతనితో గొడవ అయింది. వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఈ పిల్లాడు కాలేజ్ స్టూడెంట్. ఊర్లలో ఎట్లుంటుంది, అరే రారా మా ఇంటికాడ గొడవ అవుతుంది అని పాపం ఇంకో ఇద్దరు ముగ్గురు వేరు. వీడు పోయేసరికి అక్కడ వాడిని కట్టేసి వీళ్ళు కొడుతుర్రు. ఈ పిల్లల్ని నిలబడి చూస్తుర్రు, అంతే, వీళ్ళకి సంబంధం లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ వీడియో షూట్లో ఈ పిల్లల్ని కూడా కనబడ్డారు. కథం అందరినీ మర్డర్ కేసులు. చదువుకునే వయసు, జీవితం ఖరాబ్. అందుకే అది తప్పు అన్నప్పుడు నీ కుటుంబ సభ్యులు అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నా నువ్వు సైడ్ అవుతావు. తప్పు అనే జాగాలో ఎంటర్ అయితే మాత్రం చట్టంలో అందరం సమానం. ముట్టిగా మీ లైఫ్లు స్పైల్ అయిపోతాయి, జీవితం బేకార్ అయిపోతుంది. రేపు ఎవడన్నా పిల్లనియాలంటే కూడా అరే మర్డర్ కేసు లేకున్నా ఊరోళ్ళు చెప్తారు, అండ్ మొన్న మర్డర్ కేసులు ఉన్నాడు, దానికి పిల్లని పిల్లని ఎట్లా చేస్తాడని. అవు అసలు సమాజం పుట్టిగా మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది. సపోజ్ నువ్వు కష్టపడి చదివినావు అనుకో, కనీసం కానిస్టేబుల్ హోంగార్డ్ అని అవుతావు. హోంగార్డ్ అంటే ఏం తక్కువ కాదు. హోంగార్డ్ తలుచుకుంటే హోంగార్డ్ ఎస్ఐ రిటైర్డ్ అయిన జనాలు కూడా ఉన్నారు హోంగార్డ్ నుంచి. చదువు మీద దృష్టి పెట్టురు. ఎవరి దోస్తులు ఏముంది ఇప్పుడు, ఇలా నియర్ గావలు ఉన్నంతసేపే నీ ఎంబడి దోస్తానా. ఒకప్పటి దోస్తానా కూడా కాదు ఇది. ఇప్పుడు అంతైంది గంజాయి బ్యాచ్లు, తాగుడు బుక్కుడు, తందనాడు, కార్లలో ర్యాష్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లు చేసుడు, బైక్ల మీద ఇష్టం ఉన్నట్టు రఫ్గా నడిపించి పుట్టిగా ప్రాణాలు పోగొట్టుకుని తప్ప ఏం. వాస్తవం చెప్తున్నా సార్, నేను నా లైఫ్లో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పిల్లలు, మా దగ్గర జగిత్యాలలో ఒక లీడర్, పొలిటికల్ లీడర్ కొడుకు బాగా మాస ఉంటుండే పొరడు ఏం చేసిండంటే వాళ్ళ నాన్న బస్సు ఎక్కిస్తే బస్సు దిగి దోస్తుగాళ్ళకి ఫోన్ చేసి బండి చేయించుకొని బండి మీద హైదరాబాద్ పోయేటోడు పోక ఇంకో ఇద్దరిని ఎక్కించుకొని పోయింది. అంత సిద్దిపేట అక్కడ లారీ కింద వయసు కొట్టింది బండి. బాగా రఫ్, బాగా మాస్. చెప్తే అసలు ఈయన మేము ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఒకసారి ఇట్లనే బాగా రఫ్గా నడుపుతుండని ఆపి చాలాన్ రాస్తే చాలాన్ కట్టి అలా ముంగటినే అది రిసిప్ట్ ఇంపి ఇట్లా వారేసి మా నాన్న వాళ్ళు తెలుసు. అసంటో నెంబడి దోస్తానే అయితే మనం వాళ్ళు సేఫ్ అవుతారు, కానీ బలేది మనం. మన పరిస్థితి మంచిగా లేనప్పుడు మన జీవితకాలం దాన్ని రోజు గుర్తు చేసుకుంటూనే బతకాలి. ఆ పోయేటోడు పోక ఇద్దరు పోరాలను ఎక్కించుకుపోయి
బస్ ఎక్కినోడు దిగి బైక్ తెప్పించుకొని బుల్లెట్ సిద్దిపేట కాడ లార్ కింద పోయి సొరగొట్టాడు. ముగ్గురు ఉన్నారు బండి, ముగ్గురు స్పాట్ డెడ్. ఎందుకో నిన్న మనకు తెలిసిన వాళ్ళు నైట్కి వస్తే ఫోన్ మాట్లాడితే ఆ స్టోరీ మొత్తం విన్న తర్వాత బాధ అనిపించి, రేపు భవిష్యత్తులో ఉన్న పిల్లలు నా వీడియో చూస్తే కొంచెమన్నా మారుతారనే ఉద్దేశంలో ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్తున్నా. కర్నూలుకే తప్పలేదు, మనం ఎంత. అందుకోసమే వీడియో. సరే ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.